ఉండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. ప్రతివాడు సిగ్గుపడక కుటుంబంలో తమ విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవుడు తన పరిశుద్ధ మొదటిగా దేవునికి వందనాలండి, దైవజనుడికి నా వందనాలండి, కుడి వచ్చిన పెట్టినందరికీ నా వందనాలండి. నాకు ప్రెగ్నెంట్ వచ్చాక హెల్త్ బాగాలేదండి, అసలు చాలా సీరియస్ అయిందండి. తల్లి బిడ్డ అసలు బ్రతకదు అన్నారండి. అలాంటి దేవుడు నన్ను మరణపాంచి నుంచి లేవనెత్తాడండి. నా బిడ్డ పుట్టినరోజు నాయన సంఘస్థులు అందరికి భోజనం పెట్టుకుని చాలా ఘనంగా చేసుకుంటానని ఎంతో ప్రార్థన చేసుకున్నానండి. ఈ రోజు ఈ రీతిగా నిలబడ్డామంటే ఆ దేవుని కృపేయండి. మీరందరూ మా బిడ్డ కోసం, నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. చిన్న సాక్షి దేవుడు.